జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. పోలింగ్ కేంద్రాల బల్దియా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభమైంది. చాలా మందకోడిగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. దాదాపుగా 74 లక్షల మంది ఓటర్లు ఉన్న జంటనగరాలకు సంబంధించి 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. దీనికి సంబంధించి తార్నాక డివిజన్ 140కి సంబంధించి 2 పోలింగ్ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ 22 అదేవిధంగా పోలింగ్ స్టేషన్ 23కి సంబంధించి 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ముందు రోజే ఎన్నికలకు సంబంధించిన అధికారులు పోలింగ్ కేంద్రాలను తమ స్వాధీనంలో చేసుకొని అన్ని రకాల ఏర్పాటు చేసిన ప్రక్రియ అన్ని రకాల ఏర్పాటు చేశారు. మెటీరియల్ సంబంధించి కూడా ప్రత్యేక వాహనాల్లో వాటిని ఇక్కడికి తరలించిన ప్రక్రియ కనబడుతుంది. అయితే ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ చాలా మందకోడిగా ఎక్కడ కనీసం ఒక పార్టీ లైన్ కూడా లేని పరిస్థితి. ఓటర్లు ఒక్కరొక్కరుగా వస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకొని నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువగా ఎక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడడం లేదు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ప్రశాంతంగా పోలింగ్ పూర్తి చేసుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. భద్రత సంబంధించి కూడా చాలా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఎక్కడి నుండి వచ్చాం? మీ పక్కనే అండి, వెనకలే తార్నాక. ఓకే, ఏంటి ఇక చూస్తున్నాం చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది, లైన్ కూడా లేనట్టుంది. చాలా తక్కువ ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ చాలా ఎక్కువ మంది ఉండే, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు యాక్చువల్లీ. అంటే మేబీ ఇంకా కొన్ని ప్రైవేట్ అన్ని వర్క్ చేస్తున్నట్టు దానికి కూడా ఉండొచ్చు రీజన్. ప్లస్ కొంచెం సేపు అయితే వస్తుండొచ్చు మళ్ళీ. అంతే మార్నింగ్ ఎలా ఉంది లోపల ఏర్పాట్లు కానీ మీకు కానీ? ఉదయాన్నే వచ్చి ప్రశాంతంగా చేసుకొని వెళ్ళిపోవచ్చు అని వచ్చేసాం అంతే. ఎలా ఉందండి ఓటింగ్ ఏర్పాట్లు బాగున్నాయి, రష్ లేదు, అది చాలా బాగుంది. ఏర్పాట్లు అన్నీ బాగున్నట్టు కనిపిస్తున్నాయి. ఏం ఇబ్బంది ఏం లేదు, బాగుంది. లేదు, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు కమ్ అండ్ ఓట్. దట్ ఈస్ అవర్ డెమోక్రసీ. చాలామంది ఓటింగ్ వైపు రాని పరిస్థితి కనబడుతుంది. గ్రేటర్ జీహెచ్ఎంసీ తరఫున కానీ అదేవిధంగా ఎన్నికల కమిషన్ తరఫున కూడా చాలా విస్తృత ప్రచారం కల్పించారు పోలింగ్ పర్సంటేజ్ పెంచడంలో భాగంగా. కానీ ఎక్కడ అది యువత విషయంలో కానీ ఇతరత్రుల విషయంలో ప్రభావం చూపనట్టుగా కనబడుతుంది. అయితే భద్రతకు సంబంధించి కూడా చాలా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకి ఎక్కడ 100 మీటర్లకు లోపలిగా వాహనాలు అనుమతించడం లేదు. అన్ని రకాల ఏదైతే ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డులను ఉంటే మాత్రమే ఓటింగ్లో అనుభవిస్తున్న పరిస్థితి. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్నారు. పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది, చాలా మందకోడిగా కొనసాగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకటనారాయణ రెడ్డితో ప్రదీప్, సాక్షి టీవీ.